అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు తొలిసారి ఆయన 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరంలో గెలుపొందారు. 7 సార్లు ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు విజయాన్ని సాధించారు. 2014లో ఆయన విజయనగరం నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. మోదీ క్యాబినెట్లో కూడా ఆయన ఏవియేషన్ మినిస్టర్గా పనిచేయడం గమనించవచ్చు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో 25 ఏళ్ల పాటు మంత్రిగా ఆయన సేవలు అందించారు. ఇటు హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్, అలాగే లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కావిందర్ గుప్తా నియామకం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే మనం 3 రాష్ట్రాలకి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును నియమించారు. హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్ను నియమితులయ్యారు. అలాగే లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన స్థానంలో కావిందర్ గుప్తాను నియమించారు. సో ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వచ్చింది. సో వీళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన దగ్గర వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత వీళ్ళు బాధ్యతలు తీసుకొని గవర్నర్స్గా వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేస్తారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా తెలుగు రాష్ట్రాల్లోనే సీనియర్ రాజకీయ నేతల్లో అశోక్ గజపతిరాజు ఒకరని మనం చెప్పుకోవచ్చు. 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఎంపీగా ఆయన విజయం సాధించారు. 1978లో తొలిసారి ఆయన జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి దాని తర్వాత టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా మరొకసారి ఎంపీగా కూడా ఆయన గెలుపొందారు. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన కూతురు అదితి గజపతిరాజు కూడా ఇప్పుడు విజయనగరం ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలని నిర్వహిస్తున్నారు. సో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతిరాజు పలు కీలక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, చంద్రబాబు హయాంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, అలాగే రెవెన్యూ శాఖల మంత్రిగా విధులు ఆయన నిర్వహించారు. చాలా కాలం టీడీపీ పోలిట్ బ్యూరోలోనే ఆయన సభ్యుడిగా కూడా కొనసాగారు. 2024 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆసిమ్ కుమార్ ఘోష్, అలాగే అశోక్ గజపతిరాజు అండ్ కావిందర్ గుప్తా, వీరి ముగ్గురికి కొత్తగా గవర్నర్గా అపాయింట్ చేశారు. వీళ్ళ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసిమ్ కుమార్ ఘోష్ వచ్చేసి ఆయన ఒక అకాడమిషియన్, అంటే ఆయన 1999 నుంచి 2002 వరకు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో ఆయన లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసినట్టు తెలుస్తుంది. బెంగాల్కు సంబంధించిన ఈయన బీజేపీ మూలాలను బలోపేతం చేయడంలో ఆసిమ్ కుమార్ ఘోష్ ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం బెంగాల్లోని పార్టీలో ఉన్నారు ఆయన. అలాగే మనం చూస్తే కావిందర్ గుప్తా, ఆయన వచ్చేసి కశ్మీర్ బీజేపీ అగ్రనాయకుల్లో ఒకరు. 1993 నుంచి 98 వరకు ఆయన భారతీయ యువ మోర్చా జమ్మూ కాశ్మీర్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు వరుసగా 3 సార్లు జమ్మూ నుంచి ఆయన మేయర్గా కూడా ఎన్నికయ్యారు. అనంతరం 2014లో ఆయన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015 ఆయన జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్పీకర్గా కూడా ఆయన వర్క్ చేశాడు. 2018లో ఏప్రిల్ 30న ఆయన డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. సో ఇది వచ్చి ఈ ముగ్గురికి సంబంధించిన ప్రొఫైల్స్. మనం రాజేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ విజయనగరం నుంచి. రాజేష్, చెప్పండి, పార్టీలో గోవా నుంచి గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమించబడ్డారు కదా, దానిపై పార్టీలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తన కూతురైన అదితి గజపతిరాజు నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఈ రోజు చూసుకుంటే ఇక్కడ అశోక్ బంగ్లా వద్ద అయితే మాత్రం ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ శ్రేణులంతా కూడా ఒక ఆనందోత్సవాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క గవర్నర్ పదవి రావడం అనేది మాత్రం ఇది ఓన్లీ అశోక్ గజపతిరాజుకు మాత్రమే కాదు, ఈ రోజు విజయనగరం జిల్లాలోని టీడీపీ శ్రేణులంతా కూడా
ఒక్కసారిగా అయితే ఆనందాలకు అవదలేవని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీ ఆవిర్భావం అయిన నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా టీడీపీని విడవకుండా టీడీపీకి అయితే ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తిగా అయితే మాత్రం చెప్పొచ్చు. ముందుగా చూసుకుంటే గతంలో మోడీ ప్రభుత్వంలోనే కేంద్ర మంత్రిగా కూడా పోస్పట్ అశోక్ గజపతిరాజు గారు అయితే ఆనాడు పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు గోవా గవర్నర్ గా ఈ రోజు నియమించిన పట్ల అయితే మాత్రం చాలా అరసలక్షలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా చూసుకుంటే టీడీపీలోనే తొలితరం నాయకుడిగా అయితే ముందుగా మనం చెప్పొచ్చు. పొలిటికల్ బ్యూరో సభ్యుడిగాను, అలాగే ఎంపీ గాను, అలాగే కేంద్ర ప్రభుత్వ సంబంధించిన పౌర విమానయాన శాఖ మంత్రి గాను, అలాగే ఎమ్మెల్యేగా గాను ఇలా పలు రకాలైనటువంటి పదవులు కూడా చేపట్టేటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పోస్టుమతి రాజు వంశానికి సంబంధించినటువంటి ఏదైతే ట్రస్ట్ మాస్టర్ ట్రస్ట్ ఏదైతే ఉంది ట్రస్ట్ కి చైర్మన్ గా కూడా మరొక వైపు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ఎలవేల్పోయినటువంటి పైడితల్లి అమ్మవారి ఆలయానికి, అలాగే ఉన్నటువంటి సింహాచలం దేవస్థానానికి కూడా ప్రెసిడెంట్ గా అయితే మాత్రం ఆలయ ధర్మకర్తగానే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 108 దేవాలయాలకు కూడా ఆలయ ధర్మకర్తగా అయితే మాత్రం ప్రస్తుతం వ్యవహరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే అశోక్ గజపతిరాజు ప్రధానంగా చూసుకుంటే తొలిసారిగా 1978వ సంవత్సరంలో జనతా పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అశోక్ గజపతిరాజు గారి యొక్క పొలిటికల్ కెరీర్ అయితే మాత్రం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా అయితే మాత్రం గెలుపొందినటువంటి నేపథ్యం కూడా ఉంది. అదేవిధంగా ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలుపొందిన తరుణం 2014లో ఎంపీగా గెలుపొందారు. అదే టైంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేయటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన ఢిల్లీకి ఎప్పుడు ప్రయాణమయ్యే అవకాశం ఉంది? ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిసి అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలను చేపడతారు కదా, ఆయన ఇక్కడ విజయనగరంలోనే ఉన్నారా లేకపోతే ఏంటి? ప్రస్తుతానికైతే సొంత ఇల్లు అయినటువంటి బంగ్లాలోనే ప్రెసెంట్ అయితే ఉన్నారు. అశోక్ బంగ్లాలోనే ప్రెసెంట్ అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఈ సందర్భంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కూడా చెప్పే కూడా మరి కాసేపట్లో కనిపిస్తున్నాయి. దీనిపైన ఎప్పటికే పలువురు మంత్రులు, పలువురు గవర్నర్లు కూడా మరొక వైపు అశోక్ గజపతిరాజు గారికి అయితే శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మనం చూస్తే 3 రాష్ట్రాలకి కొత్త గవర్నర్లు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. మనం లెక్క మొత్తం పూర్తిగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 3 మన తెలుగు వాళ్ళే ఇప్పుడు గవర్నర్గా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. తొలిసారి ఆయన 1978లో జనతా పార్టీ తరఫున ఆయన విజయనగరంలో గెలిచారు. దాని తర్వాత 6 సార్లు ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయాన్ని సాధించారు. 2014లో ఆయన విజయనగరం ఎంపీగా కూడా విజయాన్ని సాధించారు. మోదీ క్యాబినెట్లో కూడా ఆయన ఏవియేషన్ మినిస్టరీ అంటే విమానయాన శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో 25 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా కూడా సేవలు అందించారు. ఇటు హర్యానా గవర్నర్గా ఆషిమ్ కుమార్ ఘోష్, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కావిందర్ గుప్తాను కూడా నియమించారు. మనం చూస్తే కావిందర్ గుప్తా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఆయన ఒక డిప్యూటీ స్పీకర్గా కూడా డిప్యూటీ సీఎం అండ్ డిప్యూటీ సీఎంగా కూడా ఆయన వర్క్ చేసి ఉన్నారు ఇంతకుముందు. సో ఇప్పుడు ఆయన 1993 నుంచి పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రొఫెసర్ ఆషిమ్ ఖురేషి వచ్చేసి ఆయన 1999 నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు బెంగాల్ నుంచి. సో ఈ 3 చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళందరినీ ఈ పోస్ట్లో వాళ్ళని పెట్టడానికి ఒక స్ట్రాటజిక్గా బీజేపీ ముందుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? బీజేపీ ఈ చేంజెస్ ఏవైతే తీసుకొస్తుందో, ఈ సీనియర్ నాయకులకు ఏవైతే ఈ బాధ్యతలు ఇచ్చారో వాటిని కింద కమెంట్స్లో తెలియపరచండి. సో 3 కొత్త గవర్నర్లని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసి నియమిస్తుంది. ఆ 3 పేర్లు మరొకసారి చదువుకుందాం. అది అశోక్ గజపతిరాజు అండ్ అలాగే ఆషిమ్ కుమార్ ఘోష్ అండ్ కావిందర్ గుప్తా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.